హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ బిజినెస్. నేను మీ హారిక. 2023లో రియల్ ఎస్టేట్లో బాగా వినిపించిన పేరు కోకాపేట్ నియోపోలిస్. ప్రతి ఒక్కరికి గుర్తుండే ఉంటుంది. 1 ఎకర్ 100 కోట్లు దాటిపోయింది. మరి ఆల్రెడీ 4-5 మంత్స్ అయిపోయింది ఆప్షన్ అయిపోయి ఎలా ఉంది అని. ప్రస్తుతం కోకాపేట్ నియోపోలిస్ ఎట్లా ఉంది, ఏం రీసెంట్ డెవలప్మెంట్స్ జరిగాయి, ఇప్పుడు అక్కడ భూమి రేట్లు ఎంత పలుకుతున్నాయి, కొత్తగా శాటిలైట్ టౌన్షిప్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. సో ఇలాంటి అన్ని మాటలు ఈరోజు మాట్లాడుకుందాం. లెట్స్ ఇన్వైట్ డాక్టర్ నంది రామేశ్వర్ గారు ఇన్ ఆర్ షో టుడే. నమస్కారం అండి, ఎలా ఉన్నారు? గుడ్, ఫ్యాంటాస్టిక్, టాప్ ఆఫ్ ది వరల్డ్. గ్రేట్, గుడ్ టు హియర్ దాట్. సో అంటే ఫైనల్ అంటే ఎప్పటి నుంచి కోకాపేట్ నియోపోలిస్ లాస్ట్ ఇయర్ ఎంత ఇంపాక్ట్ చూపించింది రియల్ ఎస్టేట్లో అని కొత్తగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. సో అప్పటి నుంచి ఇప్పటివరకు చాలా డెవలప్మెంట్స్ జరిగాయి కోకాపేట్ నియోపోలిస్లో. అండ్ రీసెంట్గా వచ్చిన ఒక స్టేట్మెంట్ ఏదైతే రేవంత్ రెడ్డి గారు అన్నారు, ఇట్లా శాటిలైట్ టౌన్షిప్స్ త్రూఅవుట్ ద సిటీ ఉంటాయి అని, అవి నియోపోలిస్లో వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అంటున్నారు. సో మొత్తానికి ఎలా ఉంది ఇప్పుడు నియోపోలిస్ అంటారు? ఇట్స్ ఎవర్ గ్రీన్. రోటీ కపడా మకాన్, రియల్ ఎస్టేట్ ఈజ్ ఆల్వేస్ ఎవర్ గ్రీన్. కాకపోతే నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఆ కోకాపేట్ అనే ఇష్యూ ఒక నైట్ మేర్ అని ఎందుకంటానంటే, ఇప్పుడు ఒక న్యూటన్స్ లా ఉంది, గ్రావిటేషన్ లా. ఒక స్టోన్ లేకపోతే ఒక యాపిల్ మీరు పైకి ఇస్తారు అనుకోండి, పడేటప్పుడు ఏమవుతుంది? డబల్ స్పీడ్లో పడుతుంది. కరెక్ట్. నాకు ఎక్కడో సంథింగ్ అట్లా అనిపిస్తుంది. అంటే ఒకటేసారి రేట్లు పై దాకా వెళ్ళిపోయి కింద పడిపోతాయి అంటారా? పడిపోయింటే ఆర్టిఫిషియల్ ఈజ్ ఆల్వేస్ ఆర్టిఫిషియల్. అంటే ఆల్రెడీ పై దాకా వెళ్ళిపోయినాయి. మీకు మీ సొంత కాలుతో మీరు నడిస్తే మీకు కంఫర్ట్ వేరుంటుంది. సపోజ్ ఏదైనా యాక్సిడెంట్ అయ్యి పెట్టుకున్నారు అనుకోండి, వేరేలా ఉంటుంది. యూ డోంట్ హ్యావ్ దట్ కంఫర్ట్ జోన్. ఎనీ టైమ్ ఇట్ క్యాన్ హ్యాపన్ ఎనీథింగ్. ఈ స్ట్రెంగ్త్ ఆ స్ట్రెంగ్త్ ఉండదు. అది ఎందుకు చెప్తానంటే, ఐ థింక్ కోకాపేట్ వరకు ఇట్ వాజ్ లాట్ ఆఫ్ స్ట్రాటజీ వాజ్ దేర్, లాట్ ఆఫ్ స్టంట్స్ వర్ దేర్, లాట్ ఆఫ్ పొలిటికల్ ఇన్వాల్వ్, సబ్జెక్ట్ ఈజ్ ఇన్వాల్వ్, లాట్ ఆఫ్ బిజినెస్ మ్యాన్ ఇన్వాల్వ్. ఇక్కడ ఒక పార్టీ కాదు, అన్ని పార్టీ వాళ్ళు ఉన్నారు. సో దే ఎక్స్పెక్టెడ్, వాంటెడ్ టు బీ బెటర్ అండ్ ఇట్ హ్యాస్ బీన్ మేడ్. ఇప్పుడు మీకు అది చూసుకుంటే కోకాపేట బెల్ట్ అనేది మన ఆక్షన్ 90-100 ఎకరాలకి అయింది. ఇంకా 400, మొత్తం 500 ఏకర్స్ బెల్ట్. బట్ దాని చుట్టూ కొన్ని వేల ఎకరాల ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ని ఆల్రెడీ మార్కెట్ రిసోర్సెస్ బట్టి, నేను ఎవరి సోర్స్ అని చెప్పలేను, ఇట్ ఈస్ ఆల్రెడీ బీన్ ఎక్వైర్డ్ బై టాప్ ఆఫ్ ది తెలంగాణ, ఇండియా, వరల్డ్. గవర్నమెంట్ అంటారా లేకపోతే ప్రైవేట్? బోత్, అన్ని రంగాలండి. వై ఓన్లీ టు బ్లేమ్ గవర్నమెంట్ ఉన్నది? వాట్ హ్యాపెండ్ ఇన్ అమరావతి ఎవ్రీబడి నోస్. కరెక్ట్. సో ఒక ఏరియా ఇక్కడ భూమి అవుతుంది అంటే 6 నెలల ముందే జీవో మొదలవుతుంది. ఈ జీవో డిసిషన్ దగ్గర గవర్నమెంట్ ఏదైనా ఒక మాట అంటే జీవో రావడానికి 3 నెలలు 6 నెలలు పడుతుంది, ఇమీడియట్గా రావు. సో ఈ 6 నెలల్లో జరగాల్సినవన్నీ జరిగిపోతాయి. సో అప్పుడు ఏమవుతుందంటే, ఇక్కడ కోకాపేటలో మీరు 100 కోట్లు అన్నారు. సో అంతకుముందు కోకాపేటకి 5 కిలోమీటర్ 10 కిలోమీటర్ దూరంలో 5 కోట్లు ఉంది ల్యాండ్. 5 కోట్లు 100 కోట్లు అవుతుంది అవ్వదు, బట్ 5 కోట్లు 50 కోట్లు అవుతుంది. ఇది 100 అంటే నేను 50 కొనుక్కోవచ్చు కదా. మీరు ఫుట్పాత్ షాపింగ్ చేయండి ఎప్పుడైనా. చాలామంది సార్ చిన్నప్పుడు నేర్చుకునే నెగోషియేషన్, ఆర్ట్ ఆఫ్ నెగోషియేషన్. మీరు ఏదైనా మన రైల్వే స్టేషన్ దగ్గర ఉంది కదా, సెకండ్రాబాద్ రైల్వే, లేకపోతే నాంపల్లి, ఆ ఫుట్పాత్ మీద ఏదైనా ఐటమ్ అడిగారు అనుకోండి, 500 రూపాయలు చెప్తాడు ఒక ఐటమ్. మీరు ఎంతకు అడగాలి? జనరల్గా 5-10% మార్జిన్ ఉంటుంది. అంటే 450కో 470కో అడగాలి. నేను 200కి అడుగుతా. ఆ 200కి 10 రూపాయలు ఇటువంటి ఇచ్చేస్తాడు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు మనం నెగోషియేట్ చేస్తాం. పిండి కొలిది రొట్టి. ఇక్కడ ఏమైందంటే, అక్కడ 100 కోట్లు చూపించి చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోవడం అంటారు. తెలుగులో సామెత ఉంది, చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోవడం. సో దాన్ని చూపించి దాని చుట్టుపక్కల ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్లో ఏం చేస్తారంటే, ముందు కొద్దిగా అంబియన్స్ లేని ప్రాపర్టీస్ చూపించాలి. మన పబ్లిక్ అట్లా అలవాటు అయిపోయారు. నిజంగా జెన్యూన్గా చెప్తే ఎవరు నమ్మరు. ఇప్పుడు మనం పరిస్థితిలాగా కరెక్ట్గా ఇది 200 రూపాయలు అంటే మనం 100 రూపాయలు అడుగుతాం. సో అటు సైడ్ అంతే ఉంది, ఇటు సైడ్ అంతే ఉంది. అన్లైక్ బ్రాండెడ్ కంపెనీస్ వరల్డ్ వైడ్, లేకపోతే ఇండియా కంట్రీలో ఎక్కడైనా సోనీ అనే కంపెనీ ఉందనుకో, ఎక్కడైనా ఒకటే ప్రైస్ ఉంటుంది, మీరు కొనండి. బట్ లోకల్ కంపెనీస్ అట్లా ఉండవు. సో స్టాండర్డ్ కంపెనీస్, బ్రిటానియా ఉంది, ఎక్కడికి వెళ్ళినా ప్యాకెట్ రేట్ అంతే ఉంటుంది. గుజరాత్లో ఎక్కువ, ఏమైనా ట్యాక్సేషన్ డిఫరెన్స్ ఉంటే తప్ప అదర్ రేట్ ఇస్ సేమ్. సో కోకాపేట్ రేట్ అనేది ఫుల్లీ హైప్డ్ ప్రైస్. డెఫినెట్లీ ఇట్ ఈస్ నాట్ హెల్దీ. ఎందుకంటే అక్కడ ఆక్షన్లో పాడిన వాళ్ళు మెజారిటీ ఆఫ్ దమ్ కుడ్ నాట్ పే ది రెస్ట్ ఆఫ్ ది 25-30% ఏదో కట్టినట్టున్నారు, బ్యాలెన్స్ కట్టలేదు. అది దానికి ఇంకా క్వశ్చన్ మార్క్, దానికి ఏం చేస్తారు, ఎలా చేయాలని. బట్ మిగతా అడ్జసెంట్ ల్యాండ్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు.
దాని చుట్టుపక్కల ఉన్న వాళ్ళు 10 కోట్లు 20 కోట్లు 20 కోట్లు 30 కోట్లు 30 కోట్లు 50 కోట్లు 100 కోట్లు పోతే 50 కోట్లు అంటే తక్కువే కదా. ఇప్పటికి కూడా అంతే ప్రైస్ అంటే ఇప్పుడు ఎంత ఉంది ప్రైస్ అంటారు? అది $1 మిలియన్ క్వశ్చన్. ఎవ్రీ డే షేర్ మార్కెట్లో అయిపోయింది రియల్ ఎస్టేట్ ఎప్పుడైనా మరి. సో అప్పుడు మనం ఏ పాయింట్లో చెక్ చేసాం ఆ పాయింట్ కన్సిడర్ చేయాలి. ఎందుకంటే మార్కెట్ వాల్యూ కనుక్కోవడానికి ఒక సిస్టమ్ అంటూ లేదు ఇప్పటి వరకు కూడా. మీరు ఆయన దగ్గర ఒక ప్రాపర్టీ కొన్నారనుకోండి, ఎంత కొన్నారనేది మీ ఇద్దరికి తప్ప మూడో వ్యక్తికి తెలుస్తుంది. హౌ డూ యూ ఫైండ్ అవుట్? ఇట్స్ ఓన్లీ అన్ అజంప్షన్ అండ్ ప్రిజంప్షన్. దర్ లాట్ ఆఫ్ టెక్నిక్స్ మేము రీసెర్చ్ చేసాం మన ఎక్స్పీరియన్స్లో. Lot of methods you need to check up from the sub-register office, you need to check up from the document writer. To validate exact price you need to go to the valuer, you need to go to the adjacent houses as a buyer. రెంట్కి అయితే ఎంత వస్తుంది, కొనుక్కుంటే నేను కొనాలనుకుంటాను రీసెర్చ్ చేయాలి. ఒక 20 మందిని అడిగితే ఒక ర్యాండమ్ సర్వే. సో ఇది ఒక పెద్ద టీడీఎస్ ప్రాసెస్ ఇది. సో అవన్నీ చేయాలంటే అంతగా టైం ఎవరికీ లేదు. పోతే పోయింది పైబట్టని ఇచ్చేద్దాం. సో దానివల్ల మీరు పెంచారని ఆయన ఇప్పుడు ఏమైంది, ఇంతకుముందు నేను అంతకుముందు కూడా చెప్పాను, సోవనోవు గారు ఏమన్నారంటే 50 సంవత్సరాలు ల్యాండ్ ఎంత ఉందో, ల్యాండ్ ఎంత ఉండదు 50 సంవత్సరాల కింద, ఇప్పుడు కూడా ల్యాండ్ అంతే ఉంటుంది. కానీ మనుషులు పెరుగుతారు, పబ్లిక్ విపరీతంగా పెరిగిపోయారు. అప్పుడు 50 కోట్లు ఉంటే 140 కోట్లు అయింది. అంటే జస్ట్ గివింగ్ హ్యాపోథిటికల్ ఫిగర్. అంతకుముందు 10 ప్లాట్లు ఉంటే కొనేవాడు ఒకడు ఉండేవాడు. ఇప్పుడు ఒక మనిషి ఒక ప్లాట్ ఉంటే 100 మంది కొనేవారు ఉన్నారు. ఎందుకు? పాపులేషన్ తిక్కిలి పైకి అలా పెరుగుతూనే ఉంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ డిమాండ్ అండ్ సప్లై. సో అప్పుడు ఏమవుతుంది, ఎవరు ఎక్కువ ప్రైస్ ఇవ్వగలుగుతారు? ఆప్షన్. ఒకప్పుడు 2000 3000 అంటే చాలా ఎక్కువ అనేవాళ్ళు. ఇప్పుడు ల్యాండ్ కోయిల్స్ కొన్ని అపార్ట్మెంట్స్ అప్పుడు చూడండి, దే ఆల్రెడీ సోల్డ్ వెరీ లెస్ రేట్. 20 years బ్యాక్ ఎక్కడుంది అసలు? ఈరోజు బంజారాల్స్ నేనున్న ఏరియా దగ్గర 15 నుండి 20,000 కోట్ చేస్తారు. 15 to 20,000 పర్ స్క్వేర్ ఫీట్. ఒక ఫ్లాట్ కొనుక్కోవాలంటే 4-5 కోట్లు ఉండాలి. ఒక 2000 స్క్వేర్ ఫీట్ కొనాలనుకుంటే అమ్యూనిటీస్ అన్నీ కలిపి 4 crores అయిపోతుంది. 4 crores ఎంతమంది పెట్టగలుగుతారు? సో ఆ ప్రైస్ అనేది డెఫినెట్గా ఇట్స్ హైప్డ్ ప్రైస్. ఐ థింక్ స్లోలీ ఇట్ విల్ కూల్ డౌన్, కామ్ డౌన్. అంటే కోకాపేట్ నియోపోలిస్లో ప్రైసెస్ తగ్గుతాయి అని అంటారా? పెరగడం అయితే జరగదు 100%. పెరగడం అనేది ఇట్స్ ఐ థింక్ ప్రాబ్లీ ఫర్ నెక్స్ట్ 1-2 years రూల్డ్ అవుట్. అది ఎంత తగ్గుతుంది అనేది ఇప్పుడు మనం చెప్పలేం. ఎందుకంటే ఇట్ ఆల్ డిపెండ్. మార్కెట్లో ఒక రియాక్షన్ అయితే కనిపిస్తుంది, ఒక రివెంజ్ అనలేము, ఒక వ్యతిరేకత. అంటే ఇంత పెరిగి ఉండకూడదు, చాలా ఎక్కువ పెరిగిపోయేవి. బంజారాహిల్స్ రేట్ వచ్చేసింది అక్కడ. బంజారాహిల్స్ అంటే హార్ట్ ఆఫ్ ద సిటీ. సో ఐ థింక్ స్లోలీ. ఇంకో పాయింట్ మీరు ఏమడిగారంటే సెటిలైట్ టౌన్షిప్స్ అన్నారు. సో సెటిలైట్ టౌన్షిప్ ఇస్ డెఫినెట్లీ ఎ గుడ్ ఇనిషియేటివ్ బై ది గవర్నమెంట్. ఎందుకంటే ఎక్కడైతే టౌన్షిప్ వచ్చిందో అక్కడ మిగతా అన్ని డిపార్ట్మెంట్లు fall in line, they will fall in line. Correct. ఎందుకంటే మీకు ఒకసారి పబ్లిక్ టౌన్షిప్ అంటే స్టేయింగ్ మొదలవుతుంది. పీపుల్స్ విల్ స్టార్ట్. ఒక 100 ఫ్యామిలీలు వచ్చాయంటే 500 మంది ఉంటారు. ఒక 1000 ఫ్యామిలీలు వచ్చాయంటే 5000 ఫ్యామిలీలు ఉంటాయి. ఒక్కసారి మెంబర్స్ హ్యావ్ స్టార్టెడ్ స్టేయింగ్, దే రిక్వైర్ ఆల్ ది డే టు డే అఫైర్స్. అంటే పాలు కానీ, పేపర్ కానీ, హోటల్ కానీ, హాస్పిటల్ కానీ, స్కూల్ కానీ, కాలేజ్ కానీ, ఇవన్నీ కూడా కావాలి. అన్నీ దట్ మీన్స్ రిసోర్సెస్ ఆర్ డెవలపింగ్. ఎంప్లాయ్మెంట్ డైరెక్ట్, ఇండైరెక్ట్, అన్ని రకాలుగా అక్కడ డెవలప్మెంట్ జరిగే. మీరు మొన్న చెప్పాను నేను, మన తెలంగాణ గవర్నమెంట్ 30-40 వేలు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ద్వారా వస్తే ఇంకో 30-40 వేలు కోట్లు త్రూ నాలా కన్వర్షన్స్, పర్మిషన్స్, హెచ్ఎండిఏ వీటి ద్వారా వస్తుంది. ఇట్స్ ఎ బిగ్ ఇన్కమ్. 60,000-70,000 అంటే ఇట్స్ నాట్ ఏ మేజర్ పోర్షన్ ఆఫ్ అవర్ బడ్జెట్ అయిపోద్ది అక్కడ. సో అందుకని రియల్ ఎస్టేట్ని ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ప్రకారం దే ఆర్ ఇన్ ఎ పాజిటివ్ మోడ్ అండ్ దే వాంటెడ్ టు డూ. నాకు అర్థం క్లోజ్ రిసోర్సెస్ ద్వారా ఇన్ టచ్ విత్ మై కస్టమర్స్ ఆర్ దేర్, ఐఏఎస్ ఐపీఎస్ సెక్రటరీ లెవెల్లో. వాట్ దే సే ది ఇంటెన్షన్ ఈజ్ పాజిటివ్. హౌ బెస్ట్ కమిటింగ్. మాట చెప్పడం ఈజీ, మన టంగ్కి దుమ్ము లేదు. ఎనీథింగ్ యూ కెన్ డెలివర్, బట్ హౌ మచ్ యూ కెన్ హానర్, హౌ సూన్ ఇట్ క్యాన్ బి ఇంప్లిమెంటెడ్ ఇన్. ఇప్పుడు ఫార్మాసిటీ ఎన్ని రోజుల కింద డిక్లేర్ చేసాం, ఏ స్టేజ్ ఉందో మీకు తెలుసు. RRR ఎప్పుడు, ఓఆర్ఆర్ ఎన్ని రోజులు పట్టిందో, ఎన్ని సంవత్సరాలు పట్టిందో మీకు తెలుసు, నాకు తెలుసు. RRR ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ స్టార్ట్ అయింది. అంటే డెఫినెట్గా నెక్స్ట్ 5 to 10 years పడుతుంది ఆ ప్రాజెక్ట్. బికాజ్ 330 kilometers, నాట్ ఎ జోక్, ఇట్స్ నాట్ ఎ కేక్ వాక్. కరెక్ట్. బట్ ఇట్ విల్ హ్యాపన్. నేను లాస్ట్ టైం కూడా మీకు చెప్పానో లేదో, ఇప్పుడు జనాలు హైదరాబాద్ అంటే ఓకే హైదరాబాద్, అమెరికాలో ఉన్నానంటే ప్రౌడ్గా చెప్తారు. ఇప్పుడు ఎంప్లాయీస్ని అడుగుతాం వాట్ ఈజ్ యువర్ ఫాదర్ అంటే ఫార్మర్, మా ఫాదర్ మా రైతు అండి అని స్లోగా చెప్తారు, ఏదో పెద్ద క్రైమ్ చేసినట్టు. ఐపీఎస్ అంటే ఐపీఎస్ సార్ అంటాడు.
రైతు లేకుంటే ఐపీఎస్ ఐఏఎస్ ఎక్కడ ఎవరు ఉంటారు లేరు. కదా. సో అన్నదంటే దెర్ విల్ బి వన్ డే ది వే ది హైదరాబాద్ ఈస్ గోయింగ్ అప్. I think maybe after 1-2 decades, people will feel pride To that I am working in Hyderabad. టు సే అనే దిస్ స్టేజ్కి వస్తారు. రావాలనేది నా ఆకాంక్ష, అందరికీ మంచిది. బట్ వచ్చే డైరెక్షన్లో అయితే మిగతా ఏ సిటీ కూడా మనతో రేస్లో లేదు. ఓకే. సో అంటే ఇప్పుడు మనం అంటే ఇప్పుడున్న ఎనాలిసిస్ ప్రకారం అయితే తగ్గే అవకాశాలు ఉంటాయి అంటున్నారు. సో ఇంకో థింగ్ ఇక్కడ కన్ఫ్యూజన్ ఏమవుతుందంటే అక్కడ ఇల్లు కొనాలి అనుకునే వాళ్ళకి ఒక డౌట్ ఏమొస్తుందంటే ప్రీ లాంచింగ్ ఆఫర్స్ కరెక్టేనా, అంటే ఇప్పుడు ప్రీ లాంచ్లో కొనడం బెస్టా, ప్రీ లాంచ్ అంటే లాంచ్ అయిపోయి కొనడం బెస్టా, ఆ ప్రైజ్కి బెస్టా అన్నట్టు ఆలోచిస్తున్నారు. వాళ్ళకి మీ సమాధానం? నా స్ట్రైట్ ఆన్సర్, ప్రీ లాంచ్ ఐ డోంట్ ఎంకరేజ్. బికాస్ ప్రీ లాంచ్ జోదో లాంటిది. ప్రీ లాంచ్ అంటే అర్థం ఏంటి? నా దగ్గర నేను ఇప్పుడు నెక్స్ట్ పర్సన్ బిల్డర్, ఆయన దగ్గర 10 రూపాయలు ఉంది, ప్రాజెక్ట్ కాస్ట్ 100 రూపాయలు, 90 రూపాయలు మీ దగ్గర కలెక్ట్ చేయాలి. కలెక్ట్ చేసాక కడతాడా లేదని మీకు తెలియదు, నాకు తెలియదు. సో ప్రీ లాంచ్ మీన్స్ సెల్లింగ్ ఎట్ ఎ డిస్కౌంటెడ్ ప్రైస్. అంటే మార్కెట్లో 10,000 రూపాయలు ఉన్నదనుకుంటే, 2 years ప్రాజెక్ట్ టైం అనుకుంటే 2 years తర్వాత 10,000 అమ్ముతాడు. ఇప్పుడు ఏమంటాడు ఆయన, నేను 6,000కి ఇచ్చేస్తాను అంటాడు. అని చెప్పి 90% పేమెంట్ అడుగుతారు. 1 కోటి రూపాయలు ప్రాజెక్ట్ అయితే, ఒకవేళ మీ ఫ్లాట్ అయితే 90 లక్షలు పే చేయాలి. పే చేసేటప్పుడు ఏ పర్మిషన్స్ ఉండవు, నా రేరా ఉండదు, డిటీసీపీ ఉండదు, హెచ్ఎండి ఉండదు, ఏమీ ఉండవు, ప్లానింగ్ ఉండదు. ఏదో నామకి కోసం ఒక వైట్ పేపర్ మీద ఏదో పెడతారు, రిసిప్ట్ ఇస్తారు. రిసిప్ట్ ఏం చేసుకుంటారు మీరు? ప్రాజెక్ట్ డెవలప్. ఒక ఎగ్జాంపుల్ చెప్పినట్టున్నాను, వన్ ఆఫ్ ది సీనియర్ మోస్ట్ పర్సన్, ఈ వర్క్స్ ఫర్ గుడ్ నేషనల్ బ్యాంక్. ఆయన 2 కోట్లు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, పిల్లలు, కోడలు అందరు ఇష్టపడ్డారు ఒక ఫ్లాట్, సమ్వేర్ 1700-1800 square feet, క్లోజ్ టు 2 crores. ప్రీ లాంచ్లో వన్ ఆఫ్ ది స్టాండర్డ్ బిల్డర్, వెరీ రెప్యూటెడ్ బిల్డర్, అది కూడా డబ్బులు 90% ఇచ్చేశారు. అని 2 crores ఫ్లాట్ని, 1,95,00,000 అంత ఫ్లాట్ని 1.55 crores ఇచ్చేశారు. అంటే 40 lakhs ప్రీ లాంచ్ డిస్కషన్. అయితే ఆయన 40 lakhs చూశాడు, ఈ 1.55 చూడలేదు. 1.55లో 90% ఇచ్చేశారు, 130, 140 వాట్ ఎవర్. అది 1 year అయినా పర్మిషన్ రాలే. వేస్ట్ ఆఫ్. ఇప్పుడు ఆయనకి స్లీప్లెస్ నైట్స్ కదా. కరెక్ట్. సో ప్రీ లాంచ్లో కొన్ని చాలా తప్పు చేసేది ఇదే. సో నెవర్ ఎవర్ లుక్ అంటిల్ అన్లెస్ బిల్డర్ చాలా స్టాండర్డ్ ఉన్నాడు, చాలా రిపీట్ ఉన్నాడు, ఎక్కడ డిఫాల్ట్ లేవు, నెగిటివ్ రివ్యూస్ లేవు అన్నవాడిని కెన్ స్టిల్ టై. బట్ దట్ టు లీగల్ ఒపీనియన్ తీసుకొని మాలాంటి కన్సల్టెంట్ ప్రొఫెషనల్స్ అడిగి చూపించి చేసుకోవడం బెటర్. బట్ ఫస్ట్ స్ట్రైట్ ఆన్సర్ నో. సో మొత్తానికైతే ఇప్పుడు న్యూ పోలీస్లో ఇన్వెస్ట్ చేయడం కరెక్ట్ అంటారా, రాంగ్ అంటారా? ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కరెక్టే అమ్మా, కాకపోతే వాళ్ళు అంటే ఈ టైంలో ప్రస్తుతానికి ఐ థింక్ ఇట్స్ బెటర్ టు వెయిట్ అండ్ వాచ్. కొనుక్కోవడానికి డెఫినెట్గా రైట్ టైం, అమ్ముకోవడానికి అయితే 100% రైట్ టైం కాదు. కొనుక్కోవడానికి రైట్ టైం ప్రొవైడెడ్ ఇట్స్ ఎ క్యాప్టివ్ కన్జంప్షన్. క్యాప్టివ్ కన్జంప్షన్ అంటే మనం కంపల్సరీ ఉండాలి, నాకు పెళ్ళి అయింది, నాకు జాబ్ వచ్చింది, నా భార్య ఉన్న, పిల్లలు ఉన్నారు, స్కూల్ ఉంది, దానికి మీరు పెట్టుకొని చేసుకోవాలి. ఒకవేళ లేదు ఐ కెన్ హోల్డ్ ఇట్ ఫర్ సమ్ టైమ్ అంటే అనదర్ ఈజ్ బెటర్ డెసిషన్ టు సెంట్రల్ ఎలక్షన్స్ అవుతున్నాయి అయినప్పుడు కొద్ది స్టెబిలిటీ వస్తుంది. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ వస్తే స్ట్రాటజీ ఒకలా ఉంటుంది, సేమ్ గవర్నమెంట్ వస్తే స్ట్రాటజీ. ఏదున్నా రియల్ ఎస్టేట్ ఆగదు, అది పక్కా. అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, బట్ ఎట్ ద సేమ్. సో డెఫినెట్లీ దేర్ ఇస్ ఎ కరెక్షన్, 19-20 కరెక్షన్, అంతకంటే మేజర్ ఉంటుంది. బట్ ఇన్వెస్ట్ చేయడానికి అంత భయపడాల్సింది కొద్దిగా ప్రైస్ వైజ్ కానీ, లీగాలిటీ కానీ, డాక్యుమెంట్స్ కానీ చూసుకొని, సర్వే చేసుకొని, కంపేర్ చేసుకొని, బిల్డర్తో మాట్లాడి ఆ విజన్ చూసి అంతమంది ట్రాకర్ గట్రా చూసుకొని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇట్ వాజ్ రియలీ నైస్ టాకింగ్ టు యు. థ్యాంక్ యూ అమ్మా.